అందరికీ నమస్కారం అండి. నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒకప్పుడు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కాలేజీ పిల్లలు, మగవాళ్ళు మాత్రమే ఫుట్పాత్ మీద వేలాడేవారు. వాళ్ళు అలా వేలాడినా వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు సేఫ్టీ చూసుకుంటారు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తయారయ్యారు. ఈ ఫ్రీ బస్సులు వచ్చిన కాడి నుంచి ప్రయాణమే చూసుకుంటున్నారు, కానీ సేఫ్టీ చూసుకోవట్లేదమ్మా. ఎలాగోలాగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు తప్ప బస్ ఖాళీగా ఉందా లేదా అని ఏం చూడట్లేదు. మీరు అలా ప్రయాణం చేయడం వల్ల మీకే ప్రాబ్లం. ఎందుకంటే తొందరగా వెళ్ళాలని చూసుకున్నారు తప్ప ఎవరు కూడా పడితే ఏమవుతుందని చూసుకోవట్లేదు. వెళ్తారు, హడావిడిగా బయలుదేరి ఆ ఫుట్పాత్ మీద వెళ్ళడుతూ వెళ్తారు. ఇంటి వరకు వెళ్ళరు, టైర్ కిందకి వెళ్తారు. సో మీ ప్రయాణం సేఫ్గా జరగాలంటే దయచేసి బస్ ఖాళీగా ఉందా లేదా అని చూసి ఎక్కండి. మీ ప్రాణాల మీకు తెచ్చుకోకండి. డ్రైవర్లు, కండక్టర్లు ఎంత బాగా చెప్పినా, ఎంత మొరపెట్టుకున్నా వాళ్ళ మాట వినే ప్రయాణికులే లేరు. పైగా వాళ్ళ మీద నిందలు, ఎక్కించుకోవట్లేదు, ఆపట్లేదు. ఖాళీ లేకపోతే వాళ్ళు ఎందుకు ఆపుతారమ్మా? ఖాళీగా ఉంటే వాళ్ళే ఆప్ చేస్తారు కదా. ఖాళీగా ఉన్న బస్సును ఆపండి, చక్కగా ప్రయాణం సేఫ్టీగా చేసుకోండి. అంతేకాని ఈ రద్దీగా ఉన్న బస్ కోసం వేలాడి దాని కింద పడి ప్రాణాలు పోగొట్టుకునే కన్నా సేఫ్టీగా వెళ్ళే ప్రయాణం చేయడం చాలా ఉత్తమం కదా. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రయాణాన్ని ప్రశాంతంగా సేఫ్టీగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.